నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భానుసప్తమి, రవి పుష్యయోగము, గంగా జయంతి, డొల్లు కర్తరి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి పుష్యమి నక్షత్రంతో కూడి వచ్చింది. ఆదివారం సప్తమితో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భానుసప్తమి అంటారు. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కూడి ఉంది కాబట్టి ఈరోజు రవి పుష్యయోగం ఉంది. భాను సప్తమి సందర్భంగా ఈరోజు చేసే స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఎర్రటి పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించాలి. అలాగే ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి రావటం వల్ల ఏర్పడిన రవి పుష్యయోగము కొన్ని ప్రత్యేకమైన విధులు నిర్వహించడానికి విశేషంగా సహకరిస్తుంది. ఈరోజు రవి పుష్యయోగం ఉంది కాబట్టి బంగారం కొనుక్కోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు బంగారం కొనటం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి రవి పుష్యయోగం విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. ఇల్లు మారటానికి కూడా రవి పుష్యయోగం విశేషంగా సహకరిస్తుంది. వాహనం కొనుక్కోవటానికి ఈ యోగం అనుకూలమైన యోగం. బండి కానీ కారు కానీ కొత్తగా కొనుగోలు చేయాలని భావించే వాళ్ళు రవి పుష్యయోగం ఉంది కాబట్టి ఈరోజు కొనుగోలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రవి పుష్యయోగం సందర్భంగా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు గంగా జయంతి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని గంగా జయంతి అంటారు. దానికి కారణం ఏంటంటే భగీరథుడు దివి నుంచి భూమికి గంగమ్మను తీసుకొస్తున్నటువంటి తరుణంలో జహ్ను మహర్షి గంగా నదిని పానం చేస్తాడు. ఆ తర్వాత భగీరథుడి ప్రార్థన మేరకు తన కర్ణము నుంచి చెవి నుంచి గంగను విడిచిపెడతాడు. అలా జహ్ను మహర్షి తన కర్ణము నుంచి గంగను విడిచిపెట్టిన రోజు వైశాఖ శుక్ల సప్తమి. అందుకే దీన్ని గంగా జయంతి అనే పేరుతో పిలుస్తారు. గంగా జయంతి సందర్భంగా దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారణి తరళ తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతి రాస్తాం తవ పద కమలే అనేటటువంటి గంగాదేవి ధ్యాన శ్లోకాన్ని పఠించడం, లేదా జయ జయ గంగే అనుకుంటూ గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయటం ద్వారా గంగా జయంతి సందర్భంగా సమస్త పాపాలు భస్మీపటలం అయిపోతాయి. అలాగే ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదం, భరణీ నక్షత్రం 4వ పాదం, కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు దాన్ని కర్తరి లేదా కత్తెర అనే పేర్లతో పిలుస్తారు. ఆ సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించరాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అయితే ఈ కర్తరిలో 2 కర్తరిలు ఉన్నాయి. డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి, రెండవది పెద్ద కర్తరి. డొల్లు కర్తరి అంటే సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించిన రోజు ప్రారంభమయ్యే కర్తరిని డొల్లు కర్తరి అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి చిన్న కర్తరి పూర్తయిపోయి పెద్ద కర్తరి నిజ కర్తరి ప్రారంభమవుతుంది. ఈ డొల్లు కర్తరిలో గృహ సంబంధమైనటువంటి పనులు చేయకూడదు. గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటివి చేయకూడదు. వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా డొల్లు కర్తరిలో చేయకూడదు. బావులు చెరువులు తవ్వటం ఇలాంటివి చేయకూడదు. బోరింగ్ పనులు చేయకూడదు. ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు, దేవాలయ నిర్మాణాలు ఇవేవి కూడా డొల్లు కర్తరిలో చేయకూడదు. డొల్లు కర్తరి సందర్భంగా సూర్యారాధన చేసుకోవటం, సూర్య స్తోత్రాలు చదువుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా డొల్లు కర్తరి సందర్భంగా భూమికి సంబంధించిన పనులేవి చేయకూడదు. గృహ సంబంధమైన పనులు, జల సంబంధమైనటువంటి పనులేవి కూడా డొల్లు కర్తరిలో నిర్వహించరాదు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఈ సూచనలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్ర వైభవం ఏంటో, వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నాలుగు వేదాలు 4 ముఖాలు, ఆ తలపై పై భాగం ఉపనిషత్తు, అక్కడ పాదములు ఉన్నాయి అన్నప్పుడు బ్రహ్మని చెప్పినట్లే కదా అన్నారు. సరిపోయింది. అంటే బ్రహ్మగారు కూడా తల ఆంచి నమస్కారం చేస్తున్నాడు.
శివుడు అదే పని చేస్తున్నాడు, విష్ణువు అదే పని చేస్తున్నాడు. అలా ఉన్నటువంటి పాదములు, సమస్త దేవతలు నెత్తిన పెట్టుకున్న పాదములు, ఒక్కసారి నా నెత్తిన పెట్టి నన్ను అనుగ్రహించమ్మా, ఒక్కసారి పెడితే చాలు, ఇంకా అనుగ్రహమే సంపూర్ణం, అది తాకితే చాలు ముక్తే. అటువంటి పాదములకు నమస్కారం చేస్తూ నయన రమణీయములేని నీ పాదములకు నమోవాకములు తల్లి అన్నారు. ఈ శ్లోకం వచ్చేటప్పటికల్లా అమ్మవారి పాతివ్రత్య వైభవం మళ్ళీ స్ఫురింపజేస్తున్నారు. నమోవాకం బ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్త కవతే అసూయత్యత్యం తం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానం ప్రమదవన కంకేళి తరవే. విశేషమైన భావాన్ని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ కూడా పశుపతి నామం వదిలేచ్చారండి, పశూనామీశానం అన్నారు. ఇక్కడ ఈ భావన ఒక అద్వితీయమైన భావన. శంకరులు బహుశాస్త్రములు మేళవించి ఒక్కొక్క భావం చెప్తారని చెప్పుకున్నాం. పుష్పలావికులు అని పూర్వం ఒక ప్రత్యేకమైన వృత్తి నైపుణ్యం ఉన్నవారు. అంటే పువ్వులు పెంచడంలో, పువ్వుల ఉద్యానవనం దోహదం అంటారు. దోహదము అంటే వాటి పెంచే విధానం, దేన్ని ఎలా పెంచాలి, ఏది చక్కగా చిగురించి పువ్వులు పూసి ఇవ్వాలి అనేది కళ అండి. ఇవి పుష్పవృక్షాలకు, ఫలవృక్షాలకి ఆ మాటకొస్తే సస్యాలన్నిటికీ వర్తిస్తాయి, అదొక జ్ఞానం, అది తెలియాలి. పైగా వృక్షములు మొదలైనవి ప్రాణవంతములు, వాటికో జీవుడు ఉంటాడు, జీవము ఉంటుంది. ఈ రహస్యం యుగాల క్రితం వేద సంస్కృతి చెప్తే అదేదో ఊహ అనుకున్నాం. తర్వాత జగదీష్ చంద్రబోస్ గారి వల్ల అది సైన్స్ అని తెలుసుకున్నాం. అయితే వృక్షాయుర్వేదం అని గ్రంథం ఉంది మనకి, శాస్త్రం అది సామాన్యం కాదు. అందులో ఈ దోహద విద్య అని విద్య ఉంది. దోహద విద్యలో వృక్షాలు, లతలు ఎలా పెంచాలో చెప్తారు. వాటితో కూడా పర్సనల్ టచ్ ఉండాలండి, దానితో బాగా పెరుగుతాయట. అందుకు కొందరు ఇళ్లలో చెట్లు వేసేస్తారు, వాళ్ళ మానవులు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. పోనీ ఇంట్లో ఉన్నప్పుడైనా చుట్టూ చూసి పరిరక్షించుకుంటుంటారో లేదు, ఆ సమయంలో అవి చాలా పేలవంగా పెరుగుతాయి, కళలుండవు. అప్పుడు ఎవరో ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంత బాగా పెరుగుతాయో మన ఇంట్లో పెరగవంటే ఆ పర్సనల్ టచ్ ఉండాలి, అక్కడ ఉంటే పెరుగుతాయట. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా చూపిస్తారండి. కొన్ని వృక్షాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లత్తుక రాసుకుని, పాదాలకు పారాణి రాసుకుని ఆ వృక్షాన్ని ఒక కాలితో తాకితే ఆ వృక్షం పెరుగుతుంది. కొన్నిటిని ప్రేమగా నిమిరి ఆలింగనం చేసుకుంటే పెరుగుతుంది, లాలించితే పెరుగుతుంది. ఒక్కొక్క దాని కొన్ని పద్ధతులు చెప్పారు ఇక్కడ. అలాగే అక్కడ అశోక వృక్షములని కైలాసంలో ఉన్న ఉద్యానవనంలో ఉన్నాయి. ప్రమదవనం అంటే కైలాసంలో ఉన్నటువంటి అమ్మవారి చెరికత్తెలతో విహరించడానికి కోసం కొన్ని వనాలు ఉంటాయి. కైలాసంలో ఒక వర్ణన అద్భుతంగా పురాణాలు చెప్తాయి. అందులో రమ్యమైన వనములు ఉన్నాయి. ఆ వనముల్లో రమ్యమైన వృక్షాలు, లతలు అన్నీ ఉంటాయి. అమ్మవారి చెలికత్తెలతో వెళ్ళి వాటిని గమనించుకుంటూ ఉంటారట ఎప్పటికప్పుడు. జగత్తు నిర్వహించే తల్లి ఈ పని కూడా చూస్తుంది, మహాకైలాస నిలయ. అలా వెళుతున్నప్పుడు అక్కడ అశోక వృక్షం ఉంది. కంకేళి తరవే అంటే అశోక వృక్షం. అశోక వృక్షం అంటే ఈ జెండాకోయ చెట్లు కావండి. అశోక వృక్షములు అవి ఎలాగుంటాయి వర్ణన ఉంది. కాళిదాస మహాకవి వర్ణిస్తాడు. అవి అందంగా చిన్న చిన్న వృక్షములే, అవి పెద్ద మహావృక్షములు కావు. వాటికి పసుపు, ఎరుపు రంగులు కుసుమాలు ఉంటాయట. మనం ఇప్పుడు అనుకుంటున్న అశోక చెట్లు అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి ఆ లక్షణాలు ఏమీ లేవు, ఇదేదో పేరు పెట్టుకున్నాం. కానీ హిమవత్పర్వత ప్రాంతాల్లో దొరుకుతాయి అశోక వృక్షాలు. అయితే అంతకుముందు శాంతినికేతన్లో రవీనాథ్ ఠాగూర్ గారు అశోక వృక్షాలు పెంచేవారుని, దానిపై హజారీ ప్రసాద్ ద్వివేది అని అశోక్య ఫూల్ అని ఒక వ్యాసం కూడా రచించాడు. అందులో అశోక వృక్షాల గురించి తెలుస్తాయి. అశోక వృక్షాల వర్ణన కాళిదాసాదులు కూడా చేశారు. అలాంటి అశోక వృక్షాన్ని దోహద చేసే విద్య ఏమిటంటే కాళ్ళకు పారాన్ని రాసుకుని ఆ పాదాన్ని కానీ ప్రేమగా తగిలిస్తే అశోక వృక్షం వికసిస్తుంది. అలా అమ్మవారు ఆ పాదాన్ని అశోక వృక్షానికి తగిలించారు. ఎక్కడ కైలాసవనంలో, ఉద్యానవనంలో ఉన్న అశోక వృక్షాలకి అమ్మవారి పారాన్ని రాసుకుని పాదం తగిలించారట. అప్పుడు శివుడికి అశోక వృక్షంపై అసూయ వచ్చింది అన్నారు. ఏమిటి రహస్య భావన అంటే అమ్మవారి శరీరాన్ని నిమ్మరగలిగే భాగ్యం శివునికే ఉన్నది. పరమశివ దృగ్మాత్ర విషయం అంటారు. శివుని కంటికి మాత్రమే పూర్ణంగా తెలియబడే అమ్మ సౌందర్యానికి నమస్కారం అన్నాడు. పాతివ్రత్య భావన స్ఫురణ కనుక అమ్మవారిని ఆలింగనం చేసుకోవడం, ముట్టుకోవడం అనే అవకాశం శివుడికి మాత్రమే దక్కిందిట. కానీ ఆయనకు ఒక్కటి మాత్రం దక్కట్లేదు. ఒక పెళ్లి కాలంలోనే దక్కింది, ఇంకెప్పుడు దక్కలేదు దానికి. పెళ్లి సమయంలో మట్టెలు పెడుతున్నప్పుడు అమ్మ పాదాలను ముట్టుకున్నాడు అంతే, మరెప్పుడు పాదం ముట్టుకోలేదు ఆయన. అంటే ముట్టుకోనివ్వదు ఆవిడ. మహాపతివ్రత భర్త చేత పాదము తాకనివ్వదు, ఇది శాస్త్రం. ఆయనకు ఆ కోరిక అలా ఉండిపోయింది, పాదం తాకే అవకాశం దొరకట్లేదు.
కానీ ఈ పాదానికి చక్కగా పారాన్ని రాసుకుని పూర్తిగా పాదం తీసుకెళ్ళి అశోక వృక్షాన్ని తగిలిస్తుంది. నాకు దక్కని భాగ్యం దీనికి దక్కింది కదా అని అశోక వృక్షంపై శివునికి అసూయ కలిగింది. అలా అసూయ కలిగించిన పాదానికి నమస్కారము అన్నాడు. ఎంత భావన చేశాడు. అందులో పాదం యొక్క సౌందర్యం చెప్పడంతో పాటు అమ్మవారి యొక్క పాతివ్రత్య ప్రభావం అంతా. అయితే ఇది చెప్తూ ఉంటే మరొక శ్లోకం గుర్తుకొస్తుంది, ఏమనుకోకండి చెప్తా. ఖండన ఖండకాద్యమని ఒకనొక తర్కశాస్త్ర గ్రంథం శ్రీహర్ష మహాకవి రచించాడు. ఏ శ్రీహర్షుడు నైషధ కావ్యం రచించాడో అతడు వాదాల్లో ఒక వాదాన్ని ఆధారం చేసుకుని అద్వైత ప్రతిపాదన చేయడం కోసం ఖండన ఖండకాద్యం అని ఒక తర్కశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. దానిలో ఒక ధ్యాన శ్లోకంలో ఎంత రమ్యమైన భావన పెట్టాడు చూద్దాం. మానాపనోదన వినోదన తే గిరీసే భాసేవ సంకుచితయో రుచిరం తదిందో భేక్తుం భవాని సచితం దురితం భవాని నమ్రీ భవాని ఘనమంగ్రి సరోజయోస్తి. ఎంత భావన చేశారు చూడండి. ఇక్కడ ఒకసారి శివపార్వతుల మధ్య ఒక చిన్న ప్రణయ కలహం వచ్చింది. ఏంటి ప్రణయ కలహం? ప్రళయ కలహం కాదు అది. ఆ ప్రణయ కలహం వచ్చింది. అవన్నీ దాంపత్యంలో మాధుర్య ఘట్టాలు. కొంతసేపు అయ్యాక ఆమెను చల్లబరిచి వంతు ఆయనకు వచ్చింది. అంటే ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం చేసినప్పుడు బతిమలాడతారు. బతిమలాడిన పరాకాష్ఠ ఏమిటంటే పాదాల మీద పడ్డం. ఆ బతిమలాడుతున్న ధోరణిలో ఒక్కసారిగా ఆయన పాదం మీద తలపెట్టబోయాడు. అంటే అవకాశం కోసం చూస్తున్నాడు ఆయన. బతిమలాడుతున్న ధోరణిలో ఒక్కసారి పాదం మీద తలపెట్టబోతే ఆవిడ ఎంత అటెంటివ్గా ఉందంటే పాదం వెనక్కి లాగేసింది ఒక్కసారి. ఇక్కడ అది ఉచితమేనమ్మా అన్నాడు. పాద పద్మం వెనక్కి లాగేసిందని ముడుచుకుంది. పద్మం వికసిస్తే అలా ముందుకు కనబడుతుంది. ముడుచుకుందంటే వెనక్కి వెళ్ళిపోయింది. పాద పద్మాలు ఎప్పుడు ముడుచుకుంటాయంటే చంద్రకిరణాలు తాకితే ముడుచుకుంటాయి. ఆ శివుడు చంద్రశేఖరుడు కదా, అలా తల వంచగానే ఆ చంద్రశేఖరుడు తగిలేడని పాద పద్మాలు ముడుచుకున్నాయి. అలా ముడుచుకున్న పాదాలకు నమస్కారం అన్నాడు మహానుభావుడు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సప్తమి తిథితో కూడిన ఆదివారం. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన సుదినంగా కూడా భావిద్దాం. ఎవరైతే ప్రతినిత్యం కూడాను ఈ విశ్వావసునామ సంవత్సర రీత్యా రాజు రవి కావడం చేత ప్రతినిత్యం కూడాను సూర్యారాధన ఆచరిస్తారో వారందరికీ కూడాను ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు వచ్చి తీరుతాయి. సాక్షాత్తు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రామచంద్రమూర్తి కూడాను వారి యొక్క కుల దైవం సూర్య భగవానుడిగా ఆరాధన చేసినటువంటి విధి విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా నారాయణ స్వరూపంలో సాక్షాత్కరించేటువంటి ఆ సూర్య భగవానుడు ఆదిత్యుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రజలకు ప్రసాదించేటువంటి లక్షణరీత్యా కంటికి, హృదయానికి, శరీరానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా కాపాడేటువంటి సాక్షిభూత దైవం కాబట్టి ప్రతినిత్యం కూడాను తూర్పు తిరిగి ప్రతి ఒక్కరూ కూడాను ఆదిత్య హృదయ పారాయణ అనేటువంటిది కనుక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. ఆరోగ్యం భాస్కరాది చేతని కదా శాస్త్రం. అందుచేత ప్రతి గృహంలో కూడాను ప్రతి ఆదివారం కూడాను అరుణ పారాయణం అనేటువంటిది గనక పఠించినా లేక విన్నా కూడాను ఆ గృహంలో అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులై జీవితాన్ని గడుపుతారు అని చెప్పవచ్చు. అరుణ పారాయణంలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావతత్వం అనిర్వచనీయంగానే చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు ఆదిత్య హృదయ పారాయణతో పాటుగా అరుణ పారాయణం మరలా మూల మంత్ర పఠనం. ఓం సవిత్రే నమః, ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనేటువంటి ఉపాసనా బలంతో కూడినటువంటి ఈ మంత్రరాజం అద్వితీయమైనటువంటి శారీరక శక్తిని, మానసిక ఆనందాన్ని,
కష్టాలని తొలగించి సుఖాల్ని ప్రసాదించేటువంటి అద్వితీయమైనటువంటి మంత్రంగా కూడా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यो देवः सवितास्माकं धियो धर्मादिगोचरः ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:33 తిథి సప్తమి ఉదయం 7:20 వరకు, నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 12:57 వరకు, వర్జం రాత్రి 2:21 నుంచి 4:02 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:42 వరకు, అమృతకాలం ఉదయం 6:28 నుంచి 8:05 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం భానుసప్తమి, అలాగే పుష్యార్క యోగం, అపరాజిత పూజ. భానుసప్తమి అనేటువంటిది సప్తమి ఉదయం 7:20 వరకే ఉంది కాబట్టి ఆ లోపులో భానుసప్తమి ముఖ్యకాలం ఉంటుంది. ఆ కారణంగా ఆ సమయంలోనే స్నానము దానము విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయి. పుష్యార్క యోగం అనేది మధ్యాహ్నం 12:57 వరకు ఉంది. ఈ పుష్యార్క యోగం చాలా గొప్పది. పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృతి గోదావరి స్నానం కులకోటి సముద్ధరేత్. ఈ పుష్యార్క యోగం ఉన్న సమయంలో గోదావరి స్నానం చేసినట్లయితే కోటి కులాలు ఉద్ధరించబడతాయి. ఆ కారణంగా మనం ఈ ఉదయం 7:20 లోపల స్నానం చేసినట్లయితే ఏమని చెప్పాలి సంకల్పం అంటే, భానుసప్తమి ప్రయుక్త పుణ్యకాలే పుష్యార్కయోగ ప్రయుక్త పుణ్యకాలే గంగా స్నానం తంత్రేణ కరిష్యే, గోదావరి స్నానం తంత్రేణ కరిష్యే అని చెప్పాలి. ఈ తంత్రేణ కరిష్యే అనేటువంటి పదాన్ని ఉపయోగించినందువలన ఏకకాలంలో ఒక స్నానానికే ఒక దానానికే 2 దానాలు చేసిన ఫలితం 2 స్నానాలు చేసిన ఫలితం సిద్ధిస్తాయన్నమాట. అందుకని ఆ వ్రతాలు 2 ఉన్నాయి కాబట్టి రెండింటిని సమన్వయం చేసుకుంటూ తంత్రేణ కరిష్యే అని చెప్పడం అవసరమవుతుంది. తరువాత ఈరోజు అపరాజితా పూజ ఉందండి. అపరాజితాదేవిని పూజించడం వల్ల ఏమిటి జరుగుతుంది అంటే, పరాజయం ఉండదు. పరాజయం లేకపోవడానికి విజయం రావడానికి తేడా ఏమైనా ఉందా అంటే చాలా తేడా ఉంది. ఏంటంటే, విజయం వచ్చినప్పుడు ఎవరైతే అపజయం పొందారో వారి నుంచి వారి బంధువర్గాల నుంచి కూడా నెగిటివిటీ వ్యతిరేక శక్తి వస్తుంది, వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి. అవి మన ఇబ్బంది పెడతాయి తర్వాత. ఆ కారణంగానే విజయం పొందిన వారు విజయం పొందిన తర్వాత ఆ విజయం యొక్క ఆనందాన్ని అనుభవించకుండా ఏదో ఇబ్బందులు పడుతూ ఉండడం అనేటువంటిది లోకంలో కనిపిస్తూ ఉంటుంది. మరి అపరాజితా తత్వం ఎలా ఉంటుంది అంటే, ఎవరూ కూడా పోటీ పడనంత ఎత్తులో ఈ వ్యక్తి ఉంటాడు. ఆ శక్తి గొప్పది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, అసలు ఘర్షణే లేదు. వాడి జోలికి తలుచుకునేటువంటి శక్తి కూడా ఇతరులకు లేదు, వాడితో పోటీ పడదామని ఆలోచించే శక్తి కూడా లేదు అనే స్థితి కలుగుతుంది. ఆ కారణంగా అపరాజితాదేవి పూజ చేయడం అనేటువంటిది చాలా చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంది. ఇక సామాన్యంగా ఆదివారం కాబట్టి నదీ స్నానం చేయడం, చన్నీటితో స్నానం చేయడం, ఇంట్లో చేసిన నదిని స్మరించి చేయడం, మధ్యాహ్న కాలం ఆ
సూర్యనారాయణమూర్తిని పూజించడం, పాయసం నివేదన చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒక పూటే భోజనం చేయడం ఇత్యాది కార్యక్రమాల వల్ల ఆ ఆదివార వ్రత నిర్వహణ వల్ల వ్యక్తికి ఆరోగ్యం బాగా ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. శ్రీరామాయణం ఆ అన్నదమ్ముల ప్రేమ అంటే అంత గొప్పది. శ్రీరామాయణం లాంటి కావ్యం అసలు అటువంటి అన్నదమ్ములు ఆ ప్రేమ అపురూపం. దశరథుడు ధన్యాత్ముడు అటువంటి కొడుకుల్ని కని. ఆ లక్ష్మణస్వామి అరణ్యవాసంలో రామచంద్రమూర్తితో కలిసి వెడుతూ ఆ ఋష్యమూక పర్వతం మీద సీతమ్మ తల్లి యొక్క నగల మూట కింద పడేస్తే ఆ నగల మూటని తెలిసి రామచంద్రమూర్తి చూస్తున్నారు. సీతమ్మ తల్లి ఆభరణములు అన్న ప్రసక్తి రాగానే ఆయన కళ్ళలో బాష్పధార పడి కళ్ళ నీరు చిప్పిల్లింది. ధర్మాత్మురాలు, మహాపతివ్రత తనని అనుగమించింది. వద్దు వద్దు అన్నా మీరు లేని అయోధ్య నాకు అరణ్యం, మీ తోడిదే నాకు అయోధ్య అని అనుగమించి వచ్చింది. ఆ రాక్షసుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఎంత ఏడ్చిందో, ఈ నగలు మూట కింద పడేసినప్పుడు ఎంత బాధతో పడేసిందో, ఆ భావన చేత ఆయనకి ఆభరణాలు కనపడలేదు. లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ నువ్వు చూడన్నాడు. రామాయణం నరుడి కథ, ఆ ఉద్వేగాలు ఉంటాయి అని మనం చెప్పినప్పుడు ఈ సందర్భంలో కూడా ఉంటాయి. ఏవేవో సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఇలాంటివి ఉండవని చెప్పడం కూడా మళ్ళీ తప్పే. కాబట్టి లక్ష్మణస్వామి ఆ మూట చూసి ఆ మూట విప్పి ఆ నగల్ని చూడగానే ఒక అద్భుతమైన మాట అన్నాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణ శీలానికి పరాకాష్ట. లక్ష్మణస్వామి నగలు తీశాడు. అన్నయ్య నాహం జానామి కేయూరే, ఇవి కేయూరములు వాడవాళ్ళు భుజములకు పెట్టుకుంటారు. అన్నయ్య నాకు తెలియదు ఇవి. నేను తెలియదు అంటే లక్ష్మణుడికి తెలియదని కాదు, లక్ష్మణుడికి జ్ఞాపకంలో లేదు అని. చూడడం ధర్మం, కానీ చూసింది మనసులోకి చేరడం వేరు. లక్ష్మణస్వామి చూసి ఉండొచ్చు, కానీ జ్ఞాపకంలో లేదు. అంటే దృష్టి పవిత్రత అటువంటిది. నాహం జానామి కేయూరి నాహం జానామి కుండలే, వదిన కుండలాలు నాకు జ్ఞాపకం లేవు. నూపురత్యభిజానామి, అన్నయ్య వదిన పెట్టుకున్న నూపురములు నాకు జ్ఞాపకం. ఆమె పాదములకున్నటువంటి ఆ మణినూపురములు నాకు బాగా జ్ఞాపకం. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్. వదినమ్మ అంటే తల్లి లేని వాడికి కన్న తల్లే. అందుకే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్కొక్కసారి వదిన గారి వయస్సు కన్నా మరిది గారి వయస్సు పెద్దది ఉంటుంది. వయస్సులో మరిది పెద్దవాడైనా వదిన చిన్నదైనా వదినయే నమస్కార యోగ్యురాలు. ఎంతటి విద్వాంసుడు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంతటి సభాపూజ్యతున్నవాడు కానివ్వండి, ఎంతటి మహితాత్ముడు కానివ్వండి, వదిన గారు కనపడితే వదిన గారి పాదములకు తన తల తాటించి నమస్కరించవలసిందే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంజయుడు హిమాలయ పర్వతం వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాజా, ఇలా కురురాజైన ధృతరాష్ట్రుడు నీ తల్లులు కుంతి, గాంధారి పరలోకానికి వెళ్ళారు. ఓ రాజా, ఆ తర్వాత నేను అనుకోకుండా ఆ వనానికి వెళ్ళి తిరిగాను. అప్పుడు నాకు అక్కడ ఆ ధృతరాష్ట్ర, గాంధారి, కుంతుల అవశేషాలు, కళేవరాలు కనిపించాయి. ఆ తర్వాత తపస్సులందరూ ఆయన మరణించిన సంగతిని తెలుసుకొని తపోవనానికి అందరూ వచ్చారు. వారందరూ ధృతరాష్ట్రుడు ఉత్తమ గతిని పొందాడని భావించారు.
ఓ ధర్మరాజా, అలా నేను ఆ సమయంలోనే ధృతరాష్ట్రుడు ఆ మహారాణులు కాలిపోయిన విషయాన్ని తెలుసుకున్నాను, విన్నాను కూడా. ఓ రాజా, వారు స్వయంగానే అగ్నిలో కలిసిపోయారు కనుక వారికై మీరు ఖండితంగా శోకించవలసిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు అని చెప్పుకొచ్చాడు. ఇలా ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి నిర్యాణ విషయాన్ని పాండవులు విన్నారు, ఎంతో శోకించారు కూడా. ఈ వార్త విని అంతఃపుర కాంతులు పెద్దగా రోధించారు. ప్రజలు తీవ్రమైన ఆర్తనాదం చేశారు. ధర్మరాజు అయ్యో ఎంత పని జరిగింది అనుకున్నాడు. తల్లిని తలుచుకుంటూ చేతులెత్తి రోధించాడు. భీముడు మొదలైనటువంటి సోదరులు కూడా రోధించారు. స్త్రీలందరూ కూడా పెద్దగా రోధించారు. వృద్ధులైన గాంధారి, ధృతరాష్ట్రులను, కుంతీదేవిని గుర్తు చేసుకొని ఎంతో దుఃఖించారు. కొద్దిసేపట్లోనే ఆ శోకం చల్లారిపోయింది. ధర్మరాజు కన్నీటిని తుడుచుకొని ధైర్యాన్ని వహించాడు. తర్వాత ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. ధర్మరాజు నారద మహర్షికి ఇలా చెప్పాడు, ఓ విప్ర, బంధువులమైన మేమందరము ఉండగానే ఆ మహాత్ముడు తీవ్రమైన తపస్సు చేశాడు. అలా దిక్కులేని వాడిలాగా మరణించాడు. ఇది మాకెంతో బాధ కలిగిస్తుంది కదా, ఎందుకొని. ఓ విప్ర, పురుషులు ఎప్పుడు ఎలాంటి గతిని పొందుతారో చెప్పలేము. లేకపోతే ఈ ధృతరాష్ట్రుడు దావాగ్నిలో దగ్ధమయ్యేవాడేనా కాడు కదా. కనుక గతి గురించి ఎవరికీ తెలియదు. ఆయనకు 100 మంది చక్కని కొడుకులు ఉన్నారు. ఆయన స్వయంగా 10,000 ఏనుగుల బలం గలవాడు వేరే. అలాంటి రాజు ఈ రోజున దావాగ్నిలో కాలిపోయాడు. ఆయన మేల్కొనే సమయంలో సూత మాగధులు వచ్చి ఆయనను చక్కగా మేల్కొలిపేవారు. అప్పుడు ఆ రాజు పాపాత్ముడైన నా కర్మల కారణంగా నేలపై పడుకోవలసి వచ్చింది. పాపాత్ముడైనటువంటి ఇప్పుడు అటువంటి రాజు. ఓ విప్ర, పుత్రులను కోల్పోయిన గాంధారి గురించి నేను శోకించడం లేదు. ఎందుకంటే ఆమె భర్తను సేవిస్తూ భర్త వెంటే వెళ్ళి ఉత్తమ లోకాన్ని పొందింది. అయితే నేను కుంతీదేవి గురించే దుఃఖిస్తున్నా. ఆమె పుత్రుల సంపదలను, సంపాదించిన భోగాలను విడిచిపెట్టింది. వనవాసాన్నే ఇష్టపడింది. ఛీ, ఇక మాకు ఈ రాజ్యం వద్దు, బలం వద్దు, బలగం వద్దు. ఛీ, ఈ క్షాత్రధర్మం వల్లనే మేము బ్రతికి ఉండి కూడా మరణించిన వారిలో సమానులం అయ్యాం. అమ్మ అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఏం ప్రయోజనం? మా తల్లి అట్లా పోయిన తర్వాత. ఓ విప్ర, కాలగతి ఎంత సూక్ష్మమైంది చూడు. లేకపోతే ఆమె రాజ్యాన్ని విడిచిపెట్టి వనవాసాన్ని కోరుకుంటుందా? కష్టకాలంలో ఇక్కడ ఉండి మంచి సుఖం వచ్చినప్పుడు ఒక్కరోజు కూడా ఉండకోకుండా బయలుదేరిపోయింది. 15 సంవత్సరాలు మాత్రమే, అంతే. ఇంతేనా? అది వయసు అయిన సమయంలో ఎవరూ కోరుకోరు కదా. వయసు అయిన సమయంలోనే కోరుకోవాలా. అడవికి కానీ గంగ దగ్గరికి కానీ వెళతానని అక్కడే ప్రాణం వదలాల. ధర్మరాజుకు, భీముడికి, అర్జునుడికి తల్లి అయిన ఆమె అనాథలాగా ఎలా కాలిపోయిందో చూడు. ఈ భూమినంతా పాలించిన ఆ రాజర్షి అంతిమ ఘట్టంలో తపస్సు చేసుకుంటూ ఉండగా పాపం ఇలా ఘోరమైన మృత్యువుకు వశుడయ్యాడు. ఎంత పెద్ద రాజు, ఎంత చక్రవర్తి ధృతరాష్ట్రుడు. కళ్ళు లేకపోయినా కూడా బాగా ఆనందపడినటువంటి వాడు. రాజాది రాజులు, రాజులందరూ తాను సేవించారు. అటువంటి రాజుకి ఏం గతి పట్టించోడి. అదే విధి అనేది ఎవరిని వదలదు. నా తల్లి అయినటువంటి కుంతీదేవి బాగా కృషించిపోయింది కూడా. అందువల్ల ఆమె శరీరం మీద నాడులు పైకి కనిపిస్తున్నాయి. అటువంటి నా తల్లి అగ్ని చుట్టుముట్టి కాలుస్తూ ఉన్నందుకు మహాభయాన్ని పొంది ఉంటుంది. పాపం ఆ సమయంలో ఎట్లా ఉంటుందో, వణుకుతూ హా నాయనా ధర్మరాజా అని ఆక్రోశించి ఉంటుంది. ఓ భీమా, ఈ భయం నుండి నన్ను కాపాడంటూ ఆక్రోశించి కూడా ఉంటుంది. అప్పుడు మా అమ్మను కనికరం లేని దావాగ్ని చుట్టుముట్టి ఉంటుంది కూడా. ఆమెకు తన కొడుకులు అందరిలోనూ సహదేవుడంటే ఎంతో ఇష్టం.
అతడే ఆమెకు ప్రియపుత్రుడు, కానీ అతడు కూడా అగ్ని నుండి తల్లిని కాపాడలేకపోయాడు అని బాధపడ్డాడు. ఈ మాటలను మిగిలినటువంటి పాండవులు కూడా విన్నారంతా. తర్వాత 5 పరస్పరం కౌగిలించుకొని దుఃఖించారు బాగా. ప్రళయకాలంలోని పంచభూతాల్లాగా పెద్దగా విలిపించారు కూడా. అమ్మను తలుచుకుంటూ చాలా కష్టపడ్డారు. ఆ పురుషోత్తములు అలా రోధిస్తూ ఉంటే ఆ ధ్వని భవనాలపై కప్పులకు తగిలి భూమి ఆకాశాలలో ప్రతిధ్వనించసాగింది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. ధర్మరాజు మిగిలిన పాండవులకు అది ఎంతో బాధపడుతూ ఉండటాన్ని నారద మహర్షి చూసి ఇలా అన్నాడు, ధర్మరాజా, నేను అక్కడ విన్న విషయాన్ని చెబుతున్నాను, సరిగ్గా విను. ఆ ధృతరాష్ట్ర మహారాజు నువ్వు అనుకున్నట్లుగా లౌకికాగ్నిలో కాలిపోలేదు. జరిగింది చెబుతున్నాను విను. ఆయన గాలిని ఆహారంగా స్వీకరిస్తూ అడవిలోకి ప్రవేశించే ముందు యాజకుల ద్వారా ఇష్టిని జరిపించాడు. అక్కడే అగ్నులను విడిచిపెట్టాడు. తర్వాత ఇష్టి అనేటువంటి ఒక యజ్ఞం, అంటే ఎప్పుడు అగ్ని ఉండేటువంటి ఎప్పుడైనా చేపట్టచ్చు వాళ్ళు, దాంట్లో ఐక్యం కావటం అని. తర్వాత ఆయన యాజకులు ఆ అగ్నులను ఎవరూ లేని అడవిలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ అగ్నియే పెరిగి పెద్దదైంది, దావాగ్నిలా మారి అడవి అంతా వ్యాపించింది. వాళ్ళు ఋత్వికులు యాజకులు విడిచినటువంటి అగ్ని అదే అంత మొత్తం అడవి అంతా కాల్చేసింది. తాపసులు కూడా ఆ అగ్నితోనే వనం మండింది అని చెప్పారు. కనుక ఓ రాజా, ఆ ధృతరాష్ట్ర మహారాజు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా గంగా తీరంలో స్వయంగా ఆ అగ్నిలోనే కలిసిపోయాడు. అది గంగా తీరంలో కలిసిపోవటం అనేది చాలా అపురూపం. ఓ ధర్మరాజా, ఆయన తన అగ్నిలోనే కలిశాడు, తన అగ్నిలోనే అది, ఇది నిజం. కనుక నువ్వు ఆ రాజు గురించి శోకించకు, ఆయన ఉత్తమ గతిని పొందాడు. నీ తల్లి కూడా గురుసేవలో మహాసిద్ధిని పొందింది. ఈ విషయంలో నాకు ఏ సంశయమూ లేదు. కనుక ఓ రాజా, నువ్వు నీ సోదరులందరితో కలిసి వారికి జలాంజలిని సమర్పించు, దానికి ఏర్పాటు చేసుకో అన్నాడు. ధర్మరాజు నారద మహర్షికి నమస్కారం చేశాడు. తర్వాత ధర్మరాజు సోదరులతో భార్యలతో కలిసి గంగ వద్దకు బయలుదేరాడు. అప్పుడు ఆయన వెంట ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ కూడా వెళ్ళారు. అందరూ ఏకవస్త్రాన్ని ధరించి గంగ వద్దకు వెళ్ళారు. తర్వాత పాండవులందరూ గంగలో మునిగారు. యుయుచ్చుడిని ముందు నిలుపుకొని ధృతరాష్ట్రునకు జలాంజలిని సమర్పించారు. గాంధారికి, కుంతికి కూడా నామగోత్రాలు చెప్పి యథావిధిగా శౌచాన్ని పాటించారు. తర్వాత వారు నగరం వెలుపలే నిలబడ్డారు. తర్వాత ధర్మరాజు శాస్త్రవిధిని తెలిసినటువంటి ఆప్తులను దగ్ధమైన గంగా ద్వారానికి పంపించాడు. అక్కడే వారికి శ్రాద్ధ కర్మలు జరపాలని ఆదేశించాడు. అక్కడే దానం చేయటానికి తగిన వివిధ వస్తువులను కూడా వారి వెంట పంపించాడు. ధర్మరాజు శౌచం కోసం పాటించవలసినటువంటి నియమాలంతా పాటించాడు. పెదతండ్రికి చేయాల్సినటువంటిది, తల్లికి చేయాల్సిందంతా చేశాడు. 12వ రోజు యథావిధిగా తగినంత దక్షిణలను విప్రులకిచ్చి శ్రాద్ధం పెట్టాడు. ధర్మరాజు ధృతరాష్ట్రును ఉద్దేశించి బంగారము, వెండి, గోవులు, విలువైన పతకాలు దానం చేశాడు. గాంధారి, కుంతి పేర్లను విడివిడివిగా చెప్పి ఉత్తమ దానాలను కూడా చేశాడు. ఏ నరుడు ఏది ఎంత కోరితే అది అంత పరిణామంతో ధర్మరాజు దానం చేశాడు. ఆ రోజునే ధర్మరాజు తల్లులను ఉద్దేశించి పడక, భోజనం, వాహనం, మణులు, రత్నాలు, ధనం, శకటాలు, వస్త్రాలు, వివిధ భోగాలు చక్కగా అలంకరించిన దాసీ జనాన్ని కూడా ఇచ్చాడు. తర్వాత ధర్మరాజు అనేక శ్రాద్ధ కార్యక్రమాలను చేసి హస్తినాపురంలోకి ప్రవేశించాడు. ధర్మరాజు ఆదేశ ప్రకారం గంగా ద్వారానికి వెళ్ళిన వారు
ఆ ముగ్గురి ఆస్తులను సంగ్రహించి మళ్ళీ గంగా తీరానికి వచ్చారు. వాటిని పూలమాలతో గంధాలతో యథావిధిగా పూజించి గంగలో కలిపి ఆ విషయాన్ని ధర్మరాజుకు చెప్పారు. తర్వాత నారద మహర్షి ధర్మాత్ముడైన ధర్మరాజును ఓదార్చి వెళ్ళిపోయాడు. రణరంగంలో పుత్రులు చనిపోగా ధృతరాష్ట్రుడు వారి కోసం, దాయాదుల కోసం, వియ్యాల వారి కోసం, మిత్రుల కోసం, సోదరుల కోసం, బంధువుల కోసం నిత్యము దానాలు చేస్తూ హస్తినాపురంలో మళ్ళీ 15 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత వనవాసంలో 3 సంవత్సరాలు గడిపాడు. ధర్మరాజు యుద్ధంలో గెలిచాడు, కానీ దాయాదులను బంధువులను కోల్పోయాడు. ఆ కారణం చేత ధర్మరాజు ఏ సంతోషము లేకుండానే రాజ్యాన్ని పాలించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో ఆశ్రమ వార్షిక పర్వం సమాప్తమవుతున్నది. నారాయణ 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 కృష్ణ శ్రీహరి. ఇక మౌసల పర్వం 1వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, మహాభారత యుద్ధం పూర్తి అయిపోయి 36 సంవత్సరాలు గడిచింది. తర్వాత ధర్మరాజుకు విపరీతంగా అశుభాన్ని సూచించేటువంటి శకునాలు కనిపించాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులతో ఇసుక వాన కురిసింది. ఇది అపశకునం. ప్రచండమైన గాలులు వీచాయి. పక్షులు అపసవ్యంగా వలయాకారంగా సంచరించే అపసవ్యంగా మహానదులు లోపలే ప్రవహించాయి. ఏదో నదులంతా ఇంగిపోయినట్టుగా అయిపోయింది. దిక్కులన్నీ మంచుతో కప్పబడిపోయాయి. మధ్యాహ్నం పూటైనా మంచు అయిపోయింది. ఆకాశం నుండి తోకచుక్కలు నిప్పులను కురిపిస్తూ నేల మీద పడ్డాయి. సూర్యమండలం దుమ్ముతో కప్పబడిపోయింది కూడా. ప్రభాత సమయం తేజోహీనంగా ఉంది. అది నిత్యం మొండెములతో అంటే కనిపించింది. అంతా అన్ని చోట్ల మొండెములతో కనిపిస్తుంది ప్రతినిత్యం. చంద్ర సూర్యుల చుట్టూ భయంకరంగా 3 రంగులలో ఉన్నటువంటి గూడులు కనిపించాయి. వాటి అంచులు నల్లగాను బండగాను కనిపించాయి. మధ్యలో బూడిద రంగు ఉంది. దాని చుట్టూ ఎర్ర రంగు కనిపించింది. ఇవే కాకుండా ఇంకా ఉత్పాతాలు భయాన్ని సూచిస్తూ కనిపించాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఒక రోకలి కారణంగా యాదవుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యాదవులందరూ చనిపోయారు అని ధర్మరాజుకు తెలిసింది. శ్రీకృష్ణుడు, బలరాముడు మాత్రమే ఆ యుద్ధం నుండి తప్పించుకున్నారు అని విన్నాడు కూడా. వెంటనే ధర్మరాజు సోదరుల్ని పిలిపించి, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. ఏం చేయాలో ఎవరికి ఏమీ తోచలేదు. విప్రశాపం బలం వల్ల వృష్ణివంశీయులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకొని నాశనమయ్యారని తెలుసుకొని పాండవులు ఎంతో బాధపడ్డారు. వాసుదేవుడు పరంధామానికి తిరిగి వెళ్ళటం అనేది సముద్రం ఎండిపోవటం వంటిది. పాండవులు ఆ అశుభకరమైన వార్తను విని నమ్మలేకపోయారు. శ్రీకృష్ణుడు అంతర్ధానం కావటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ముసలం వల్ల ఏర్పడిన యుద్ధ కారణంగా పాండవులు ఎంతో శోకించారు. ఏమీ చేయలేక విచారంగా నిరాశతో కూర్చున్నారు అన్నాడు వైశంపాయన మహర్షి. అప్పుడు జనమేజయుడు ఇలా అడిగాడు: ఓ మహర్షి, శ్రీకృష్ణుడు కంటితో చూస్తుండగానే వృష్ణులు, అంధకులు, భోజులు ఎలా చనిపోయారు? నాకు ఈ విషయం చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: ఓ మహారాజా, భారత యుద్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరాలు గడిచింది. తర్వాత యాదవులలో అన్యాయంగా పెద్ద కొట్లాట ఏర్పడింది. అందుచేత వారందరూ కాలానికి వశులై ఒకరినొకరు చంపుకున్నారు అన్నాడు. ఆ వృష్ణి అంధక వీరులు,
భోజనుని ఎవరు శాపించారు? ఎవరి మూలంగా వారందరూ చనిపోయారు? నాకు ఈ విషయాన్ని వివరంగా చెప్పండి అని అడిగాడు. శంపాయనుడు ఇలా చెప్తున్నాడు, మహారాజా, ఒకనాడు విశ్వామిత్రుడు, కణ్వుడు, నారద మహర్షి ద్వారకా నగరాన్ని చూడాలని వెళ్ళారు. అప్పుడు సారణుడు మొదలైనటువంటి వీరులు వారిని దర్శించారు కూడా. అయితే వారు కాలానికి వశులయ్యారు. అంటే వాళ్ళలో బుద్ధి మార్పిడి వచ్చింది. కలియుగం దగ్గరికి వస్తుంది కదా, మార్పిడి వస్తూ ఉన్నది వాళ్ళలో. దాని ప్రభావం కలుగుతూ ఉంది. దాని ఈ కలియుగ శాఖము ముందుగానే చూపిస్తూ ఉన్నది. వెంటనే వారి బుద్ధి వక్రించింది. వారికి ఒక చెడు ఆలోచన వచ్చింది వీళ్ళకు. ఎవరిని? సాంబుణ్ణి ఏం చేశారు? సాంబుణ్ణి స్త్రీగా అలంకరించారు. ఊరికే ఉండద్దు కదా. అతన్ని ముందుంచుకొని, మహర్షులకు అంతా తెలుసు అని చెప్తారు కదా, మనం ఒక చిన్న పరీక్ష చేస్తామని మహర్షుల దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నారు. ఈ సాంబుడికి స్త్రీ వేషం వేశారు. ఓ మహర్షులారా, ఈమె బభ్రుడి భార్య, గర్భవతి కనుక ఆయన ఇప్పుడు కొడుకే పుట్టాలని కోరుకుంటున్నాడు. కొంతమంది లేదు లేదు ఆడపిల్లే కావాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఏం చేసేది? కాబట్టి ఓ మహర్షులారా, ఈమెను బాగా చూసి చెప్పండి, ఈమె కడుపున ఎవరు పుడతారు? కొడుక, కూతురా అని అడిగారు. మహర్షులు సర్వజ్ఞులు కదా, వారికి అన్నీ తెలుసు. వాళ్ళకు కూడా కలి ప్రభావం దగ్గర ఉంది. అసలు వాళ్ళు ఏం చెప్తారు? మీరు తమనంతా అవమానిస్తున్నారు. ఇప్పటికే ఇంకా ప్రారంభమైంది ప్రభావం. కలి అవహేళన చేస్తున్నారు వీళ్ళు. మగవాడికి స్త్రీ వేషం వేసి తీసుకొని మోసం చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, దాన్ని గ్రహించారు. వారిపై ఎంతో కోపించారు. వారి కళ్ళు కోపంతో ఎర్రబడిపోయాయి. ఒకరి వైపు మరొకరు చూసుకొని ఇలా అన్నారు, ఓ దుర్మార్గులారా, వీడు సాంబుడు మాకు తెలుసు, వాసుదేవుడి దాయాది వీడు. మీరు వీడికి వేషం వేసి తీసుకొని వచ్చి మమ్మల్ని అవమానించారు, మోసగించారు. కనుక మీ నవ్వులాటకు, మీ అవహేళనకు, మీరు చేసిన అవమానానికి తగిన సమాధానం చెబుతున్నాం వినండి. ఈ సాంబుడి కడుపున వృష్ణి అందక వంశాలను నాశనం చేయటం కోసమై ఘోరమైన ఉక్కు రోకలి పుడుతుంది. అది మీ వంశాన్ని మొత్తము సర్వనాశనం చేస్తుంది. అయితే అది బలరామ శ్రీకృష్ణులను మాత్రమే ఏమీ చేయలేదు. బలరాముడు శరీరాన్ని విడిచి సముద్రంలో కలిసిపోతాడు. శ్రీకృష్ణుడు నేలపై పడుకొని ఉండగా జర అనే పేరు గల బోయవాడు ఆయనను పరలోకానికి పంపిస్తాడు అని ఘోరంగా శాపం పెట్టారు. కోపం వచ్చేసింది పాపం వాళ్ళకి. అట్లా అవమానం చేసేది మహాత్ముల్ని. తర్వాత ఆ మహర్షులు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించారు, ఉండిందంతా చెప్పారు. ఇంతలో శ్రీకృష్ణుడికి మహర్షులు పెట్టిన శాపం తెలిసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.